పట్టణం తెనువాడలో ఆదివారం జరిగిన పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో చోటు చేసుకున్న ఓ దురదృష్టకర సంఘటనపై పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సోమవారం తక్షణమే స్పందించిన ఎంపీ వంశీకృష్ణ బాధితుడు గంగుల సంతోష్ కుటుంబ సభ్యులు పట్టణంలోని వారి నివాసంలో స్వయంగా కలిసి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘటన జరిగిన తీరును, దాని పర్యవసనాలను బాధితుడి కుటుంబ సభ్యులు ఎంపీ వంశీకృష్ణకు వివరించారు. బోనాల మహోత్సవం వంటి పవిత్రమైన వాతావరణంలో ఇలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలకు సంబంధిత అధికారులు సంప్రదించి చర్చిస్తామన్నారు. నిన్న బోనాల సందర్భంగా నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో దాని మీద తీవ్రంగా గాయపడ్డ సంతు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఈరోజు కలవడం జరిగింది. ఒక పండుగ నాడు ఇట్లాంటి ఘటన జరగడము చాలా బాధాకరం. ఏదైతే న్యూస్ బయటకు వస్తుందో గ్రూప్లది ఇది అది అని చెప్పేసి ఇది మంచిది కాదు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా చాలా బాధతో ఉన్నారు. మహిళల మీద కూడా చేయి చేసుకున్నారు. మరి కుట్లు పడ్డాయి, చాలా ఘోరంగా కొట్టినారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ ఇష్యూని నేను సిపి గారితో కూడా మాట్లాడుతాను. దీని మీద చర్యలు తీసుకోవాలా, ఏది కరెక్టో చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇట్లా సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను వారితో మాట్లాడతాను. మరి అదేవిధంగా విజయన్న గారికి కూడా నేను మాట్లాడుతున్నాను. నిన్న కూడా మాట్లాడినాను. మా అందరి మధ్యలో సిచ్యువేషన్స్ మంచిగా ఉంటాయి, కానీ ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి వారికి కూడా ఇద్దరు పార్టీస్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందని చెప్పి